అందరికీ నమస్తే అండి. ఈ మధ్యన ఇన్స్టాగ్రామ్లో ఒక కొత్త ట్రెండ్ ఒకటి నడుస్తుంది. ట్రెండ్ కాదు కానీ అదొక పెద్ద స్కామ్ అన్నమాట. అది చాలామంది వ్యక్తులు చిన్నోళ్ళు కావచ్చు, పెద్దోళ్ళు కావచ్చు, వాళ్ళ చేతి నిండా డబ్బులు కట్టల కింద పట్టుకొని నా అకౌంట్ ఫాలో చేయండి, కింద కామెంట్ చేయండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క కట్టిచ్చేస్తానంటాడు. ఒకసారి ఒక వీడియో చూపిస్తాను చూడండి. తర్వాత ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను కూడా తర్వాత చెప్తా. ఫాలో చేయండి. మీరు ఎవరెవరైతే ఫాలో చేస్తారో వాళ్ళందరిలో లక్కీ డ్రా తీసి కంపల్సరీ ఒక్కొక్కరికి కట్ అయితే ఇస్తాం. ఓకేనా? ఆల్రెడీ చాలా మందికి ఇచ్చా, మళ్ళీ కూడా కంపల్సరీ ఇస్తా. అందరూ కూడా ఫాలో చేయండి. ఓకే, కామెంట్, షేర్, లైక్ అయితే పక్కా కంపల్సరీ ఉండాలి. ఓకే, ఫాలో మీ. థ్యాంక్ యూ. ఈయన పేరు బషీర్ మాస్టర్. మనకి వాళ్ళకి పెద్దగా ఇదిగా ఏం లేదు కానీ అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఎందుకు ఇతను వీడియో చూపించానంటే, ఈ మధ్య కాలంలో ఇలాంటి వ్యక్తులు ఎక్కువైపోయారు. గివేవేలు, తర్వాత ఐఫోన్ ఇస్తానని, మీకు ఈ డబ్బులు కావాలితే నాకు మెసేజ్ పంపించండి. నేను చిన్న పిల్లలు కూడా అడిగి మహా అయితే 12-13 సంవత్సరాలు ఉంటాయో ఉండవో తెలియదు. ఏ ఈజీడ్ అంటాడో, ఆడెవడో కామెంట్ పెట్టిన చదివి వినిపిస్తాడో, అన్న నాకు 1000 రూపాయలు కావాలి, 1500 కావాలి, 2000 రూపాయలు కావాలని చెప్పేసి అని. వీడు అంతేనా, సింపులే కదా, 2000 కదా అడిగి ఆగు ఒక్క నిమిషం అని చెప్పేసి అని టక్కన కొట్టేస్తాడు. వీడు ఆడికి ఎంతకి బ్యాంక్ అకౌంట్ ఉందో లేదో కూడా తెలియదు. ఆడికి ఫోన్పే, గూగుల్ పే యూజ్ వాడే అంత వయసు కూడా వచ్చి ఉండదు. వీళ్ళు ఎక్కువైపోయారు. వీళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, వీళ్ళు డబ్బులు ఆశ చూపించి ఫాలోవర్స్ని పెంచుకొని ఆ తర్వాత బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇలాంటి వ్యక్తులు, ఈ గివేవేలు, ఈ డబ్బులు ఇస్తాము మీరు కామెంట్లు చేయండి అనే వ్యక్తులు మొత్తం అందరూ కూడా బెట్టింగ్ యాప్స్ గురించి మనందరికీ తెలిసిందే. వన్స్ ఒకసారి అందరూ దిగేటట్టు సర్వనాశనం. కొంతమంది ప్రాణాలు కోల్పోయిన వ్యక్తులు కూడా ఉన్నారు. ఏది అత్యాశగా పోయి ఉన్న డబ్బులు కాకుండా అప్పు చేసి పోగొట్టుకున్న వ్యక్తులు సమాధానాలు చెప్పలేక, తిరిగి అప్పు తీర్చలేక, మన రోజు ఏదో ఒక వార్త ఎక్కడో దిక్కున వింటానే ఉన్నాం. అప్పులు బాధ భరించలేక బెట్టింగ్లో డబ్బులు పోగొట్టి అక్కడ చనిపోయారని ఇక్కడ చనిపోయారని వింటానే ఉన్నాం. దానికి ముఖ్య కారకులు వీళ్ళే. చాలామంది కొంతమంది కామెంట్లు చేస్తూ ఉంటారు, ఆడివాడుకు ఉండాలి కదా. ఆ మాట కూడా కరెక్టే, ఆడివాడికి బుద్ధి ఉండాలి. కానీ వాడు ప్రమోట్ చేయకపోతే నాకు తెలియదు కదా. ఇప్పుడు నేనున్నా సరే, నన్ను కొంతమంది ఫాలో అవుతున్నారు. నేను ఒక కొత్త యాప్ తీసుకొస్తా, ఎవరికి తెలియదు. దాన్ని పరిచయం చేసేది నేనే కదా మీకు. నేను ఏదైనా ఒక యాప్ ప్రమోట్ చేసినా, ఏదైనా బెట్టింగ్ సైట్ గురించి చెప్పినా, అది నేను చెప్తేనే కదా మీకు తెలిసింది. నేను చెప్పకపోతే మీకు తెలియదు కదా. ఆడెవడో నాకు డబ్బులు ఇస్తాడండి, డబ్బులు ఇచ్చి ప్రమోట్ చేయమంటాడు, నేను ప్రమోట్ చేసేస్తా. అది కూడా అందులో కూడా మళ్ళీ డబ్బులు ఆదాయం ఆడికే. ఎవరైతే ప్రమోట్ చేస్తాడో ఆడికి కూడా ఆదాయమే. ఇప్పుడు ఉదాహరణకి ఈ మధ్యకాలంలో చాలామంది నరలక్కని కొంతమంది 55 క్లబ్ అని చెప్పేసి ఒక సైట్ ఉంది, దాన్ని ప్రమోట్ చేశారు, ఎక్కువగా ప్రమోట్ చేశారు. అయితే అందులో ఎలా ఉంటుందంటే, వాడు ఒక లింక్ ఉంటుంది, ఆ లింక్ నా ఇన్స్టాగ్రామ్ బయోలో ఉంది, మీరు జాయిన్ అయిపోండి, మీరు రిజిస్టర్ చేసేసుకోండి, ఆడేయండి అని చెప్పేసి అని అంటారు. అందులో లాగిన్ అవ్వగానే వీడికి బోనస్ డబ్బులు వస్తాయి. అందులో ఫస్ట్ డిపాజిట్ చేసుకోగానే వీడికి మళ్ళీ డబ్బులు వస్తాయి. ఆడి గేమ్లో డబ్బులు పోగొట్టుకున్నా వీడికి డబ్బులు వస్తాయి, గెలిచినా వీడికి డబ్బులు వస్తాయి. అంటే ఎటు చూసినా, ఏ రకంగా చూసినా ఈ ప్రమోట్ చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆడికి లాభమే. ఆడి ద్వారాగా ఒక 100 మంది జాయిన్ అయ్యారు అంటే, ఒక 100 మంది ఆడారంటే ఆ గేమ్ని తక్కువ లెక్క ఆడి రోజుకి ఒక 5-6 వేల రూపాయలు సంపాదించుకున్నాడు. ఎక్కడికి వెళ్ళి వస్తుందా? చూడండి, స్క్రీన్ షాట్లు చూపిస్తున్నారు ఈ మధ్యన. ఇదిగో నా అకౌంట్లో 50,000 రూపాయలు ఉన్నాయి, నా అకౌంట్లో 1,00,000 రూపాయలు ఉన్నాయి, ఇవన్నీ నేను ఆడి గెలిచి సంపాదించుకున్నానని చెప్పేసి కొంతమంది సొల్లు మాటలు చెప్తున్నారు కదా. ఎవరు కూడా ఆడి గెలుచుకున్న డబ్బులు కాదు. ఎవరైతే వాళ్ళ మాటలు విని వాళ్ళ ద్వారాగా నష్టపోయిన వ్యక్తులు ఉన్నారో, అంటే వాడి డబ్బులు పోయినా వీడికి కమిషన్ వచ్చింది, వాడు గెలుచుకున్నా వీడికి కమిషన్ వచ్చింది, అకౌంట్లో పడిపోతూ ఉంటుంది, ఏమంటే క్రెడిట్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు నాకు 1000 రూపాయలు పోయిందనుకో, దాని కమిషన్ వాడికి వెళ్ళిపోద్ది అంతే. లేదు నాకు ఒక 1000 రూపాయలు వచ్చిందనుకో, దాంట్లో కూడా కమిషన్ వాడికి వెళ్ళొద్దు. సో వాళ్ళు సంపాదించుకోవడానికి వేసే స్కెచ్ మాట అయితే, డబ్బులు ఆశ చూపించి ఫాలోవర్స్ని పెంచుకొని ఒకేసారి పెద్ద మ్యాప్ వేస్తారనమాట. వాళ్ళతో డీలింగ్ మాట్లాడేసుకుంటారు, నేను లక్షలు అని చెప్పేసి, ఇంకో నాకు 2 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు, సో నేను ప్రమోట్ చేస్తే ఇంకో కనీసం ఎంతమంది అన్నా జాయిన్ అవుతారు, ఎంతమంది అన్నా ఆడతారో, నువ్వు తినేసిన కాడికి నువ్వు తినే, నేను జీవితాన్ని నాశనం చేస్తామని చెప్తున్నారు డైరెక్ట్గా. చాలామంది సరే, ఇదొక రకమైన పరమ దరిద్రం అనుకుంటే ఇంకొక దరిద్రం చెప్తాను నేను ఇందులోనే. ఆడేదో డబ్బులు పట్టుకొని నేను ఇచ్చేస్తాను, నువ్వు ఎలా నమ్మేస్తున్నావు?
కింద కామెంట్ చూస్తే నాకు ఆశ్చర్యం వస్తుంది ఒక్కొక్కసారి. అన్న నాకు 500 కావాలి, అన్న నాకు 1000 రూపాయలు కావాలి, అన్న నాకు 10,000 కావాలి. మొత్తం అదే ఒక వీడియో పెట్టాడంటే సరిపోద్ది. కొన్ని వేల కామెంట్లు. ఎవడ డబ్బు ఎవడికి ఇచ్చేస్తాడో, ఎవడు తీసుకుంటాడో ఆడికి ఎక్కడి నుంచి వస్తుందో అంత డబ్బు. ఆడేమన్నా అపర కోటేశ్వరుడు అంటే కాదాయే. ఉదాహరణకి బషీర్ మాస్టర్ ఉన్నాడు. ఈ బషీర్ మాస్టర్, ఆ వైజాగ్ సత్య, లేదంటే ఆ ఉప్పల బాలు, లేదంటే కొంతమంది వ్యక్తులు ఉన్నారు. వీళ్ళంతా బతికేది ఏదైనా ఒక ఈవెంట్ చేసుకోవాలి. వీళ్ళ బ్రతకాలంటేనే ఏదైనా ఒక ఈవెంటో చిన్న చిన్న ప్రోగ్రాములు చేసుకుని బతికే వ్యక్తులు వాడు అన్ని డబ్బులు చేతితో పట్టుకుని నీకు ఇచ్చేస్తానంటే నువ్వు వెళ్ళను. ఏ విధంగా నమ్ముతున్నావు అసలు? అరే ఇప్పుడైనా కానీ ఇలాంటి వ్యక్తులు నమ్మకండి. మీరు వాళ్ళు ఏదో ఇచ్చేస్తారనుకుంటున్నాడు. నేను ఇంతకేమన్నాడు, నేను ఆల్రెడీ చాలామందికి ఇచ్చున్నాను అంటున్నాడు. ఏదో ఒకరి చేత ఒక వీడియో మాట్లాడిపించమని. ఇగో నేను పలానా వ్యక్తి అకౌంట్ ఫాలో అయ్యాను, కామెంట్ పెట్టాను, లక్కీ డ్రానా బొక్కీ డ్రానా ఏదో తీసాడు, నాకు డబ్బులు ఇచ్చాడని చెప్పేసి ఒకరి చేత చెప్పించమన్నాడు. చెప్పించలేదు. ఆ ఫోన్పేలో డబ్బులు కొట్టే బ్యాచ్ కూడా అది ఫేక్ ఫోన్పే, అది రియల్ కాదు. అది అలా అయితే నేను కూడా కొట్టేయగలను 1,00,000 రూపాయలు. నా వీడియో కింద కామెంట్ పెట్టంటే నా ఛానల్లో ఫాలో అవ్వండి అని చెప్పేసి అని ఫాలో అయిన ప్రతి ఒక్కరికి 1,00,000 రూపాయలు కొట్టేస్తానంట. ఏముంది, డబ్బులు పోవు కదా, ఊరికి నెంబర్ మాత్రం ఇక్కడ చూపించద్దు అంతే. నేను కూడా మీ నెంబర్ కామెంట్ పెట్టమంట, ఇక లైవ్ అని చెప్పి చూపిస్తా, కొడతాను చేస్తాను, అయిపోద్ది అంతే. నా అకౌంట్లో 0 డబ్బులు లేకపోయినా సరే నీకు డబ్బులు వచ్చినట్టే చూపుతుంది. ఇక్కడ నీ అకౌంట్కి రావు, అలా అని చెప్పి నా అకౌంట్లోంచి పోవు. అదొక పెద్ద స్కామ్. అది ఎవడన్నా మనకు పుణ్యానికి డబ్బులు ఇచ్చేస్తాడా? దయచేసి దీంట్లోంచి బయటికి రండి. దీంట్లోంచి బయటకు వస్తేనే మనం బాగుపడతాం. ముఖ్యంగా బెట్టింగ్ యాప్స్ అస్సలు ఆడొద్దు, చాలా ప్రమాదం అది. మీరు ఒక 500 రూపాయలు డిపాజిట్ చేసి అందులో 100-200 వచ్చినా కానీ తర్వాత మొత్తం ఎత్తుకెళ్ళిపోతారు. నీ అకౌంట్లో ఉన్న మొత్తం ఊడ్చేస్తారు. అదొక పెద్ద స్కామ్. అది జస్ట్ నీకు ఆశ చూపిస్తారు అంతే. మొదట్లో నువ్వు 500 రూపాయలు అయితే 500కి 500 వస్తాయి, 1000 రూపాయలు వస్తాయి. నీకు ఆశ కలిగిద్దాం వచ్చినాయి కదా అని చెప్పేసి అని మొత్తం ఊడ్చేస్తా. చూసావా, ఊడ్చినప్పుడు నీ మైండ్లో ఒక థాట్ వచ్చింది ఏంటంటే, నేను ఆ తప్పు చేశాను, ఆ మిస్టేక్ చేయకపోతే డబ్బులు పోయిండేవి కాదు. సో నెక్స్ట్ టైం నుంచి మనం ఆ మిస్టేక్ చేయొద్దు అనుకుంటావు. నువ్వు అనుకునే థాట్ అది. ఇంకొక 500 వేస్తావు, అయ్యి స్వాహ. ఆల్రెడీ 1000 రూపాయలు ఎగిరిపోయినప్పటికే ఆ 1000 రూపాయలు తాగుతావా? ఎట్టకైనా సరే ఈసారి పోయిన డబ్బులు కూడా రాబట్టుకోవాలని చెప్పేసి ఇంకొక 1000 రూపాయలు అప్పు చేసి మళ్ళీ వేస్తావు. నువ్వు డిపాజిట్ చేయడం అంతే నీ బాధ్యత, అంతే. నువ్వు డిపాజిట్ మాత్రమే చేస్తావు, అందులో విత్తడం నువ్వు చేయలేవు. నువ్వు వల్ల కాదు, నీ తరం కాదు అది. విత్తడం నువ్వు చేయలేవు, నీకు రాదు, నీకు ఆ అవకాశం ఇవ్వరు. నేను కేవలం రెచ్చగొడతారంతే. నీకు ఇందులో డబ్బులు వస్తున్నాయనే భ్రమ నీకు కల్పిస్తారు. అక్కడ డబ్బులు రావు. కాబట్టి ఇలాంటి వ్యక్తులకు దూరంగా ఉండండి. ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసేటోళ్ళు, లేదంటే డబ్బులు ఇచ్చేస్తాను మీకు తీసేసుకోండి, నా అకౌంట్ ఫాలో చేయాలని చెప్పేసి అనేటోళ్ళు, వీళ్ళని నమ్మితే మీరు అడుక్కు తినాలి. దెబ్బ అయిపోతారు, నాశనం అయిపోతారు. చేయకూడదు అనుకున్నాను కానీ ఎందుకులే అనుకున్నాను కానీ ఈ మధ్యన ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే సరిపోద్ది ఇలా కనబడుతున్నారు కంటికి. ఎప్పుడు ఓపెన్ చేసినా ఇలా కంటికి కనబడేది వెళ్ళే. నా అకౌంట్ని ఫాలో చేయి, కామెంట్ చేయి, నేను డబ్బులు ఇస్తానంటాడు. డబ్బులు అందరికీ పుణ్యానికి వచ్చేస్తాయా? పోనీ ఇదేమన్నా అపర కోటీశ్వరుడు అంటే కాదాయే? ఇదేమన్నా అపర కోటీశ్వరుడు అంటే కాదు. పోనీ ఎవరికైనా 10 రూపాయలు ఇచ్చినట్టు ఏమన్నా ఒక వీడియో అన్నా ఉంటుందా అంటే 10 రూపాయలు ఒక్కటే ఉండదు. డైరెక్ట్గా ఆన్లైన్ తప్పితే ఆన్లైన్లో మేము అంతమందికి వేస్తాం ఇంతమందికి వేస్తాం చూపిస్తారు తప్పితే డైరెక్ట్గా ఏ అనాథాశ్రమంకో వెళ్ళి, లేదంటే ఎక్కడొక్కడ వృద్ధులు ఉంటారుగా, అడుక్కునే వాళ్ళు ఎవరో ఉంటారుగా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇదిగో 10,000 రూపాయలు తీసుకోను, ఒక 5,000 రూపాయలు తీసుకోను అంటే ఇక్కడ 1,000 రూపాయలు ఇచ్చేస్తున్నారు కదా. ఇక్కడ మేము 1,000 రూపాయలు ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పేసి ఇలా చూపించే వ్యక్తులు డైరెక్ట్గా ఎవరికి ఒక 1,000 రూపాయలు ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఆలోచించండి ఒకసారి. సో రిక్వెస్ట్ ఏంటంటే ఎవరు బెట్టింగ్ యాప్స్ జోలికి పోమాకండి, పోతే సర్వనాశనం అయిపోతారు.